ఈరోజు మనం సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మినపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయించాలి. దీనికోసం పొట్టు తీసిన మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు, పొట్టు తీయందైనా యూజ్ చేయొచ్చు. చాలామంది పొట్టుని తీయని దాంట్లోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తుంటారు. ఈరోజు మనం పొట్టు తీయని దాంతోటే చేసుకుంటున్నాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనకేదన్నా స్వీట్ అవుతుంది అంటే అది సున్నుండలనే చెప్పుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిన వల్ల బెల్లం, ఘీ అండ్ అలానే మినపప్పు పొడి. మనం వేపించుకున్న మినపప్పు కూల్ అయ్యేలోపు ఘీని మెల్ట్ చేసుకొని అండ్ అలానే జాగరీని గ్రేట్ చేసుకోవడం గానీ, లేదా షుగర్‌ని పౌడర్ చేసుకోవాలి. అండ్ అలానే మనం ఇందాక వేయించి పెట్టుకున్న మినపప్పుని బ్లెండ్ చేసుకోవాలి బెల్లంతో పాటు. నేనిక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్‌లో అన్నిటి మీద షుగర్ కన్నా బెల్లం అయితే బెటర్ కదా అని ఇప్పుడు అందరికీ షుగర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం షుగర్ తక్కువ యూజ్ చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో బెల్లంతో చేసుకుంటున్నాము. అండ్ ఈ మిక్స్చర్ అంతటిని కొంచెం కొంచెంగా మెల్ట్ చేసిన ఘీ పోసుకుంటూ మనం వాటిని లడ్డూల్లాగా ఒత్తుకోవడమే. మనం ఎంత బాగా ప్రెస్ చేసి ఒత్తుకుంటే లడ్డూలాగా అంత బాగా వస్తాయి. అండ్ మనకి సున్నుండలు తినడం వల్ల విటమిన్ ఏ వస్తుంది, మంచి ప్రోటీన్స్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అండ్ అలానే సున్నుండలు తినడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ గ్లో వస్తుంది. అండ్ అలానే వెయిట్ లాస్‌కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సున్నుండలు చక్కగా తినొచ్చు. సున్నుండల వల్ల వెయిట్ లాస్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. రోజుకో సున్నుండ తింటే డైజెషన్ కూడా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకి కూడా వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సున్నుండల వల్ల మనకి తెలియని హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలానే ఉన్నాయి. పొట్టు లేకుండా సున్నుండలు చేయాలంటే మనం గుళ్ళుతో యూజ్ చేసి మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి యూజ్ చేసి చేయొచ్చు. అండ్ దాంతో కూడా సున్నుండలు టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది కొంచెం హెల్త్‌కి బాగుంటుంది, మంచిది అని అంటున్నారని మాత్రమే దీంతో ప్రిపేర్ చేస్తున్నాం. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, బట్ కలర్ డిఫరెన్స్ వస్తుంది. ఇది కొంచెం బ్లాకిష్ షేడ్‌లో ఉంటుంది, అది మాత్రం వైట్‌గా ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసే బెల్లం అండ్ షుగర్ వల్ల కూడా కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.